నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రవీణ్ గారి అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించుకుంటూ కూడా జనాలంతా పెద్ద ఎత్తున వందల వేల సంఖ్యలో తరలి వెళ్తున్న పరిస్థితి. శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి. మాట్లాడదాం, ఇదే విషయంపై మాట్లాడడానికి మైనారిటీ అధికారి ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రవీణ్ గారి మృతిని ఎట్లా చూడవచ్చు? ప్రవీణ్ గారి మృతి అనుమానాస్పదంగా ఉంది. ఇది ముమ్మటికి హేయమైన చర్య, ఇది పిరికి పందల చర్య. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్రైస్తవ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు, వారిపైన చర్యలు తీసుకుంటే కానీ భవిష్యత్తులో క్రైస్తవులకంటూ ఒక రక్షణ అంటూ లేదు. తప్పనిసరిగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని, అదేవిధంగా కోర్టులు కూడా చొరవ చేసుకొని తప్పకుండా న్యాయము చేకూర్చాలి. తప్పకుండా క్రైస్తవ సంఘాల పట్ల ఒక అవగాహనతో మెదులుకోవాలి అని ఈ యొక్క రాష్ట్ర అధికారులకు కానీ మంత్రులకు కానీ మేము ఈ యొక్క రాష్ట్ర క్రైస్తవ సంఘాల తరపున మేము హెచ్చరిస్తూ ఉంటున్నాం. ఇది ముమ్మటికి హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క ప్రవీణ్ ప్రగడాల చనిపోతే లక్షల మంది ప్రగడాలు ఈ యొక్క రాష్ట్రాల్లో బయలుదేరుతారు. తప్పకుండా ఈ యొక్క రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఈ యొక్క చర్యల్ని పిరికిపంద చర్యగా భావిస్తున్నాము. తప్పకుండా ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడాలా, కానీ ఇటువంటి పిరికిపంద చర్యలు, చాటు దెబ్బలు కొట్టి పోవటం అనేది ఇది సహించదగిన విషయం కాదు. తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం. మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ మోర్చాగా ఉన్నారు, బట్ కొంతమంది క్రైస్తవులు చెప్తా ఉన్నారు ఇది బీజేపీ కుట్రగా కొంచెం వెళ్తుంది. బీజేపీ చేయమని చెప్పలేదు కదా, బీజేపీ ఇలాంటి పనులు చేయమని చెప్పలేదు కదా, యాక్సిడెంట్లు చేసి చంపమని చెప్పలేదు కదా. ఇది ఆత్మకు సంబంధించిన విషయము, ఆత్మకి సంబంధించిన విషయం కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఆత్మ మనసుతో మాట్లాడండి, కానీ మనుషులుగానే చూడండి. కానీ పార్టీలో దీనిపైన ప్రభావం చూపడం లేదు కదా, పార్టీలు చెప్పడం లేదు కదా మనుషుల్ని చంపండి, ఇది మీరు ఖండిస్తే మీరు వాళ్ళని చంపేసేయండి అని ఏ పార్టీ కూడా చెప్పడం లేదు కదా, ఏ పార్టీ కూడా హెచ్చరించడం లేదు కదా. మోడీ గారు చెప్పారా? మోడీ గారు చెప్పలేదు కదా, ఇది హేయమైన చర్య అండి. తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది. కంపల్సరీ ప్రవీణ్ ప్రగడాల గారికి న్యాయం జరగాలి. తప్పనిసరిగా నిలబడతాము. ఆయన కుటుంబానికి ఆదరణ కావాలి, రాష్ట్ర సహాయ సహకారాలు కూడా ఆయన కుటుంబానికి అందించాలి. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాలని మేము ఆశిస్తున్నాము.